హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ నవంబర్ 28న ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మన ముందుకు వస్తుంది. ట్రైలర్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిజంగా మీ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో ఒక మంచి లవ్ స్టోరీ రాబోతుంది అని అయితే నాకు అనిపించింది. అండ్ ఆ రోజు నా బర్త్డే కూడా. ఓ వావ్, సూపర్. ఫస్ట్లీ మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే ప్రేమ ఇష్క్ కాదల్ అండ్ వైశాఖం కూడా లవ్ స్టోరీ. అవునండి, అవును. అది ఫ్యామిలీ బేస్డ్ లవ్ స్టోరీ. ఓకే, ఎందుకు మీరు అన్ని లవ్ స్టోరీసే చేస్తున్నారు? అంటే మేబీ నా ఫేస్ చూసి అందరూ ఈడోన్ లవ్ స్టోరీస్కే పని చేస్తాడని అనుకుంటున్నారేమో. బట్ యా, అలా కాదండి. టు బి ఫ్రాంక్, నా దగ్గరికి వచ్చినవి అన్నీ కూడా లవ్ స్టోరీస్. అలా అని చెప్పి అన్నీ కూడా చేయలేదు నేను. అందుకే నాకు కొంచెం కెరీర్ కొంచెం గ్యాప్ తీసుకుంటూ వచ్చింది అనమాట. మనకి నచ్చింది హత్తుకునేది ఉంటేనే చేశాను అనమాట. అయితే మీరు మంచి లవర్ బాయ్ రియల్ లైఫ్ లో. రొమాంటిక్ లవర్ బాయ్ అయి ఉండొచ్చు, కానీ రొమాంటిక్ లవర్ బాయ్ అయితే కాదులేండి, డెఫినెట్ గా. అవును, అంటే ఇప్పుడు ఇది ట్రూ ఇన్సిడెంట్స్ అంటున్నారు కాబట్టి మీ లైఫ్ లోనా, డైరెక్టర్ గారి లైఫ్ లోనా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టోరీ? అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్స్ కూడా కాదండి, యాక్చువల్ రియల్ లవ్ స్టోరీ. రియల్ స్టోరీ ఇది. నాకు అండ్ చైతన్యకి కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఎప్పటి నుంచో తెలుసు అనమాట. సో హీజ్ ఇన్ టు టెక్కీ. ఓకే. సో ఆయన కథ మేము కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అనమాట. సో అలా పిక్ చేసుకున్నాం. ఈ పాయింట్ అయితే బాగుంది కదా, ఆయన స్టోరీయే మనం చేస్తే బాగుంటుంది కదా అని. మేము చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రతి ఒక్క థర్డ్ పర్సన్కి సెకండ్ పర్సన్కి అయితే వాళ్ళకి జరుగుండి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్కో వాళ్ళ రిలేటివ్స్ సేమ్ ఇదే జరిగింది కదా అని కనెక్ట్ అయ్యే స్టోరీ అండి. ఇంతకు ఆయనకు చెప్పారా ఆయన స్టోరీ తీసుకొచ్చి మూవీ చేస్తున్నా? ఆయనకు తెలుసు బట్ ఎక్కడ ప్రొజెక్ట్ చేయొద్దని చెప్పారు ఫస్ట్ నుంచి. బట్ ఇంకా ఫైనల్గా ఏంటంటే, ఆటోమేటిక్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది కదా. సో వాళ్ళు రివర్స్లో అడుగుతున్నారు మమ్మల్ని, ఇది ఏది రియల్ స్టోరీయా ఏంటి అని. సరే ఇంకా మనం దాన్ని రివీల్ చేద్దాంలే అని చెప్పి చేస్తాం అనమాట. ఓకే, అయితే మీరు ఆయన స్టోరీని మూవీ చేద్దాం అనుకున్నారు, ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు అన్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు జనరల్గా? నాకు తెలుసు అది మీరు చైతన్య డైరెక్టర్ని అడగాలి ఆ క్వశ్చన్. నాకు అంత ఐడియా లేదు, కానీ ఆయన వద్దన్నారు అనుకుంటా. వద్దు అని చెప్పినట్టు నాకు గుర్తు. బట్ ఎందుకు అంటే, ఆయన అసలు వెరీ సాఫ్ట్ అండ్ ఇంట్రోవర్ట్ అనమాట. వెరీ సాఫ్ట్ అండ్ ఇంట్రోవర్ట్. సో దాని గురించి ఆయన సిగ్గు అని కాదు, ఎక్కడో ఎందుకు వదిలేసాం కదా, మర్చిపోయాం కదా అనే దాని గురించి ఆయన వద్దన్నట్టున్నారు. సో అది. ఓకే. హాయ్ అతుల్య, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. అండ్ ఈ ట్రైలర్, ఈ మూవీ తర్వాత మీకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేది. జనరల్ గానే కేరళ అమ్మాయిలు అంటే బాగా ఇష్టపడతారు కదా, బాయ్స్ బాగా ఇష్టపడతారు. అండ్ ఆ కర్లీ హెయిర్ అది కూడా ఎక్కువ మంది రీసెంట్ టైమ్స్ లో బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు అంటే మత్తు వదలరా తర్వాత ఇదే మూవీ కదా చేయడం, ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారు? See, after I have been doing films in Tamil and Malayalam. So my first debut film was Mattu Vadlara. Okay. అసలు అన్ని లాంగ్వేజెస్ లో ఫస్ట్ మూవీ my debut film was Mattu Vadlara. Okay. Then I did Malayalam with Mammootty sir. I did Tamil, and then Maruva Tharuma happened. So director sir called me, Chaitanya, and then he briefed me the character and the story, and then I was sold out. Okay. in the story itself. Yeah. అండ్ అంటే మీరు సినిమా స్టోరీ చెప్పిన వెంటనే యాక్టర్స్ ఎవరు, నాతో ఎవరు చేస్తున్నారు అని డైరెక్టర్ గారిని ఏమన్నా అడిగారా? ఇమీడియట్లీ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ డిడ్ యూ ఆస్క్ ది డైరెక్టర్ హూ ఆర్ మై కో యాక్టర్స్? Yeah, he had told me about Harish and Avantika. So. Okay. Do you know them before or only? I didn't. లేదు, అంటే ఫస్ట్ మేము కాస్ట్ అయిపోయామండి. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరు. తర్వాత తను క్యారెక్టర్కి ఎవరు దొరకలేదు. అండ్ ఈవెన్ అవంతిక క్యారెక్టర్ కూడా కొంచెం ప్లే చేయడం కష్టమే అండి రెండు. సో చైతు చూస్తా అన్నాడు, లాస్ట్కి the interesting fact was Chaitanya sir called me after watching Mattu Vadlara. Okay. So Mattu Vadlara, the character is like దాంట్లో కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, very dark shade, and this film my character is like a very pure soul, you know, who believes in true love and who takes a stand. She's very soft, very grounded, completely opposite to what I did in Mattu Vadlara. And then so I don't know what he saw in me, that usually we get typecasted, no, when we do a dark shade, but that's not how he saw it. He's like, okay, you have that face,
So you do it. ఓకే, ఈజ్ దిస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్కి ఏమన్నా దగ్గరగా ఉంటుందా? ఉండదండి, ఉండదు. So no, the character is very grounded. The character's name is Anvi. She's very grounded. She's soft, but still she's very strong inside. And she's very emotional. But she takes a very clear stand on what she wants in life. She's not fickle-minded. Okay. So that's very interesting about the character, which I could also resonate. ఓకే, ఏదన్నా లైఫ్లో మీరు కూడా దాన్ని, ఈ క్యారెక్టర్ నేను కూడా నా లైఫ్లో అలవాటు చేసుకోవాలి అని ఏమన్నా? It's difficult to live that character in real life. ఓకే, అయితే ఆయన చెప్పింది కరెక్టే, అసలు చాలా కాంట్రాస్ట్ ఉంది క్యారెక్టర్కి. ఓకే, అండ్ హాయ్, యూ లుక్ సో బ్యూటిఫుల్. Thank you so much. సో after the release of trailer, did you get any big compliments? Yeah, I'm getting so many compliments from my friends and family, and I'm just hearing the response from these people, like, because I don't know anybody from the industry yet. Okay. But this is all like, and this she was telling me, and Harish was also telling me yesterday. So this dialogue I was saying, people are making meme out of it. This name Chepana, so this is all happening. నేను చెప్పానా? Yeah, name Chepana. Yeah. But you look little different on screen and off screen. Yeah, little different, but Maybe in a good way. both na? the way you look cute, but Okay. face cuts are little different. Probably. Do you mean Well, that because of the I've gained hairstyle. weight? Hairstyle. Probably the hairstyle. I've changed my Yeah. hair color recently, so probably. Okay, and why did you accept this character? I accepted this character because when I auditioned for this character, Okay. and I came for the meeting in Hyderabad, so the way I am, like, I'm very non-expressive person, and Sindhu is as same as my own self. So when I was sitting and Chaitanya is like, I want this, do this. Okay, no expression. Avantika, stay there. Be like that. So I resonate with my character so much. Not the grey shade of her probably, but the They black both and are white. smiling. They both are laughing. Why both are laughing? No. Is that your real character? She's or actually do you- more sweeter than her Sindhu character. Yeah, right. but I'm saying from a point of view like how she Right, acts right. and you know how she listens and yeah. కాదు, జనరల్గా ఇద్దరు అమ్మాయిలు అది రెండు కొప్పులు ఒక చోట ఉండలే ఉంటారు, కానీ వీళ్ళిద్దరు మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అమ్మో, మీరు ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటారు, ఆన్ స్క్రీన్ డిఫరెంట్ గా ఉంటారు. అదే ఆఫ్ స్క్రీన్ చాలా అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది. ఒకళ్ళనొకళ్ళు బాగా పొగుడుకుంటున్నారు. అవును. సో వీళ్ళిద్దరి మధ్య మీరు ఎప్పుడన్నా, అంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నన్ను గ్రైండ్ చేయడం అండి. ప్రాంక్ లాంటివి చేయడం అలా ఏమైనా చేసేవాళ్ళ? ప్రాంక్ ఎప్పుడు చేయలేదు, కానీ వీళ్ళిద్దరు ఒకటై మాత్రం నేను ఏం మాట్లాడినా దానికి రెస్పాండ్ కాకపోవటం, ఓకే, ఏదైనా మనం ఏదో But జోక్ he చేసినా picks సరే a lot of fight with all of us. He's the pokey one all the time. Like, Poking. do this? What are you doing? What's happening? So Yeah, it's- so అయితే మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. లేపైనా ఉన్నాయని చెప్తారండి వీళ్ళు. So in the sense, most of the time these two are fighting. Yeah. He will be poking her. She'll get irritated, and then this goes on. వీళ్ళిద్దరు జనరల్ గా చాలా సైలెంట్ గా కనిపించారు. అంటే ట్రైలర్ లో చూసినప్పుడు కూడా ఇద్దరు ఒక ప్లెజెంట్ అమాయకులు అన్నట్టు ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇద్దరు కలిసి మీ ట్రైలర్ లో కొంచెమే చూపించామండి, బట్ అసలు క్యారెక్టర్ మీకు సినిమాలో తెలుస్తుంది. ఓకే, ఇద్దరిని తిట్టుకుంటారు, వాళ్ళతో పాటు నన్ను తిట్టుకుంటారు అన్నమాట సినిమా చూసేప్పుడు. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఇట్లా లవ్ స్టోరీస్లో చాలా చాలా టైప్స్ ఉంటాయి కదా, సాడ్ ఎండింగ్స్ కానీ తూనీగా లవ్ స్టోరీ, లేదంటే ఇద్దరు అమ్మాయిల మధ్య ఇది అంటే ఇది ఏ టైపు? అంటే ఇంతకు ముందు ఏదన్నా మూవీలో చూసినట్లు అనిపిస్తుందా, లేదా డిఫరెంట్ ఏమైనా కాన్సెప్ట్ ట్రై చేస్తారు? అంటే మేబీ లవ్ స్టోరీస్ చాలా వచ్చినాయి కదా, మన తెలుగులోనే చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి. బట్ లవ్ స్టోరీ అనేది కామన్గా ఉంటుంది, ప్రతి స్టోరీలో లవ్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఏంటంటే డిఫరెంట్ ఎండింగ్స్ ఉంటాయి. ద సేమ్ మా మరో తరమలో కూడా సేమ్ అలానే డిఫరెంట్ ఎండింగ్ ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు రివీల్ చేయకూడదండి అది. సో అది కంప్లీట్గా బేస్డ్ దాని మీదే ఉంది. సో మాకు ఇంకో ఛాలెంజింగ్ ఏంటంటే ఇది మాకు తెలిసిన ఫ్రెండ్ కథ కాబట్టి, సో దాన్ని చాలా ఛాలెంజ్ తీసుకున్నాం అది. ఓకే. అండ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు అంతకుముందు లిరిసిస్ట్గా బాగా అందరికీ తెలుసు. సో ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు అంటే ఈయన డైరెక్టర్గా ఎలా చేస్తారు ఏంటి అనే డౌట్ ఏమన్నా ఉండిందా? సో ఎలా మీ ట్రావెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే
బేసికల్ చైతన్య ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి. నాకు కొంచెం నా మీద కొంచెం సీనియర్ తను. బట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాం, నేను ఉన్నాను, చైతన్య ఉన్నాం. బట్ ఎప్పుడు ప్రొఫెషనల్ వైజ్గా ఎప్పుడు కలవలేదన్నమాట. సో ఒకరోజు నేను ఇలా డైరెక్షన్ చేద్దాం ఒకసారి కలుద్దాం అంటే కలిసిన తర్వాత ఆబ్వియస్లీ క్వశ్చన్ ఉంటుంది కదా, మన రైటర్ కదా, మనకి నేను అలా చేస్తారు ఎక్కడ చేయలేరు కదా అని. బట్ ఆయన తీసుకున్న పాయింట్ ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేసింది. ఓ ఇది నిజమే కదా, ఇది రియల్ స్టోరీ చెప్తే బాగుంటుంది, నిజం ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే, కంపల్సరీ చెప్పాలి అని అక్కడి నుంచి జస్ట్ మూవ్ అనండి. మేము ఎప్పుడు రోజు కాల్స్ మాట్లాడుకోవటం, ఇలా చేద్దాం అలా చేద్దాం అది చేద్దాం అని చెప్పి సో అలా మూవ్ అని అయ్యాను అనమాట. అండ్ అంటే ఇప్పుడు రియల్ స్టోరీస్ తీసేటప్పుడు కంప్లీట్ ఆ రియాలిటీలో చూపించడం ఒక ఎత్తు అయితే, అంటే సినిమాకి తగ్గట్టు కమర్షియలైజ్ చేసి చూపించడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఇందులో అలా కమర్షియలైజ్ చేసి చూపించారా లేదా రియల్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేయడం లేదండి. అంటే కమర్షియలైజ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క కథకి రియల్ స్టోరీలో ఒక్కొక్క కమర్షియలైజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు మేము రియల్ స్టోరీ అని చెప్తున్నాం కదా అని వేరే ఇప్పుడు వచ్చిన రియల్ స్టోరీ చాలా సినిమాల్లో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ లాస్ట్లో కమర్షియలైజ్గా ఉంటుంది కదా. సో మా దాంట్లో అలా ఉండదు. యాజ్ ఇట్ ఈస్ మాకు ఏం జరిగిందో అదే కథ చెప్దామని మేము ఏది ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలా, సినిమాటిక్ లిబర్టీ తీసుకునేది ఒక చోటే, అది కూడా సాంగ్స్ దగ్గర తీసుకున్నాము. సో ఆయన లైఫ్లో సాంగ్స్ లేవు, మనం యాడ్ చేసాము. సో అదొకటే కొంచెం కమర్షియల్ వేలో ఉంటుంది. కానీ మీరు సాంగ్స్ అన్నారు కాబట్టి సాంగ్స్ బీజిఎం మాత్రం మేబీ ట్రైలర్లో అందరికీ ఆ ప్లెజెంట్ వైబ్ క్రియేట్ అవ్వడానికి మ్యూజిక్ వెరీ బిగ్ అసెట్. ఓకే. అండ్ ఫస్ట్ టైం మీకు విన్నప్పుడు మీకు ఎలాంటి వైబ్ వచ్చింది జనరల్? అంటే టు బీ ఫ్రాంక్ నాకు పర్టికులర్గా తెలియని క్రాఫ్ట్ ఏదైనా ఉంది అంటే మ్యూజిక్. అందులో చైతన్య అంటే మా డైరెక్టర్ ఈజ్ ఇంటూ లిరిసిస్ట్, దానికి మ్యూజిక్ బాగా తెలుసు కదా. ఎప్పుడు మనం దాంట్లో వేలు పెట్టలేదు, ఆయన దానికే వదిలేసాం అనమాట. సరే మనకు ఆయన ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు, ఎందుకు ఆయనకు మించిన జడ్జిమెంట్ ఇంకెవరికి రాదు. సో ఆయనకే వదిలేసాము. అండ్ విజయ్ బుల్గా నేను మీకు తెలిసిందే, బేబీ, కోర్ట్ ఇవన్నీ ఇట్స్ వెరీ గుడ్. ఆయనతో పాటు ఆరిష్ అని ఒక అతను ఉన్నారండి, చెన్నై, ఈజ్ ఫ్రమ్ చెన్నై, అనిరుద్ధ్ గారి కీబోర్డ్ ప్లేయర్. ఈయన 3 సాంగ్స్, ఆయన 3 సాంగ్స్ ఇచ్చారు. సో అల్టిమేట్గా మా ఆల్బమ్ చాలా బాగుంది. అండ్ డిడ్ యూ బోత్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆన్ డైరెక్టర్? Not at all. No. I think Chaitanya He's so sweet. He's the sweetest and the kindest and the purest soul I have ever encountered in my life. Okay. So yeah, not at all. ఏంటండి మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయన్నారు? Because he's friends na, he's friends. Okay. డైరెక్టర్ ఫ్రెండ్ కాదా? మీ ఫ్రెండ్ అంటున్నారా? No no. You said you have so many complaints on me, not on director. Yeah. No. He's sweet sometimes, but sometimes he get over my head. చాలా గొడవలు ఉన్నట్టున్నాయి. డైరెక్టర్ మీద ఉన్న నా మీద చూపిస్తుందండి. అయ్యో, తిన్న అడగండి అదే చెప్తుంది. ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ on director? No, not at all. On me? No. It's just for fun we do that in sets. Then only that's why we sync well, because that's also there, no? We get comfortable with the actors. Then while we are doing it also you can do it, you know. అండ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక మీ ఫ్రెండ్ అవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అది అంటే ఏ రకంగా అండి? ఆన్ సెట్స్ అంటే అలా రెండు లేదండి. అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆయన డైరెక్టరు, నేను యాక్టరు, ఇద్దరికీ తెలిసిన కదా. సో ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి మాకు. ఓకే. అంటే మనం ఎక్కడైతే జరిగింది చెప్పకుండా ఆర్టిఫిషియల్గా ఎక్కడన్నా వెళ్తామా, రియలిస్టిక్గా చెప్పకుండా అని ఆ ప్రెషర్తోనే ఉన్నాం. కానీ బట్ ఇద్దరు ఎప్పుడు అంటే ఏదైనా సీన్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ కాబట్టి ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవ్వడం అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా? అందులో ట్రైలర్లో కిస్సింగ్ సీన్ ఉంది కదా, ఇది ఇలాంటి వాటి కోసమే. సో యాక్చువల్లీ ఆ సీన్స్ నేనైతే వద్దన్నాను, బట్ చైతన్య ఒప్పుకోలేదు. అంటే ఈవెన్ తను కూడా వద్దని అనుకున్నాడు ముందు. బట్ ఎందుకు ఎక్కడో ఒక రియల్గా ఉంటుంది కదా, మనకు తెలిసిందే కదా, దాంట్లో తప్పేముందని చెప్పి. అంటే మీకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు యాక్ట్ చేస్తేనే బాగుంటుంది అనుకున్నారా, లేదంటే? నో అంటే అది చైతన్య అసలు ఫస్ట్ నేను లేనండి దీంట్లో. చైతన్య డైరెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన పిక్ చేసిన పాయింటే వాళ్ళ ఫ్రెండ్ కథ చేద్దామని. సో ఆయన చేద్దామని అనుకున్నప్పుడు సమ్వేర్ ఒక పాయింట్ ఆయన ఆల్రెడీ వేరే యాక్టర్స్ని చూడటం ఇదంతా జరిగింది. ఎక్కడో నేను ఒకసారి ఏదో ఫంక్షన్కి వెళ్తే చైతన్య కూడా అక్కడికి వచ్చారు.
అక్కడికి వచ్చి నన్ను చూసి, యాక్చువల్లీ మేము కలవలేదు అప్పుడు, నన్ను చూసిన తర్వాత ఆయనకి మైండ్లో ఉన్నానంట. ఫైన్ డే ఒక రోజు కాల్ చేసి ఒకసారి కలుద్దామని నాకు ఎందుకు హార్న్ చేస్తుంది, నేను చెప్తాను మన పాయింట్ ఏంటో అంటే, ఆ రోజు చెప్పారు నీకు ఇలా పలానా ఒక పర్సన్ తెలుసు కదా, ఆయన కదా ఆయన పాయింట్ తీసుకున్నాను అని అంటే నేను ఎగ్జైట్ అయ్యాను అన్నమాట. ఓకే. అండ్ డిడ్ యూ తెలుగు పీపుల్ అంటే తెలుగు వాళ్ళు మిమ్మల్ని, మా తెలుగు వాళ్ళ లవ్ మీకు ఎలా ఉండింది? మత్తు వదలరా చాలా పెద్ద హిట్, అండ్ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకొని ఉంటారు. సో ఇప్పటి వరకు చాలా లవ్ చూసుంటారు మీరు. Did you enjoy the Telugu audience? Of course, I do enjoy the Telugu audience. In fact, after Mattu Vadlara also I got a good feedback from the people with, so I understood that, they have a, every industry, whether it's Tamil, Malayalam or Telugu, culturally how they are, that shows on how they love, how they cry, emotion wise. So that is always something we have to work on. Correct. So if I'm coming from Kerala, the way people express will be a little more different than how Tamilians do or how Telugu people do. So of course when this, even though it's a very simple, pure love story, it's very challenging to do something like that because you have to, break yourself to get into that character. So that was actually a bit challenging for me. And with the audience, I think we do something with honesty. I think the audience will like it. So it's okay for me whether it's a grey shade or a good shade. Good. You do it, people will like it. So. అండ్ అంటే మత్తు వదలరా అంత పెద్ద హిట్ తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది మీకు? అంటే మంచి No, I was actually waiting for after Mattu Vadlara, I was busy with Malayalam and Tamil films. Okay. And then I was also waiting for something, striking. I did get some film offers in Telugu, but it was not I didn't find it very interesting. So when Chaitanya sir called me for Marwa Dharma, it was like instantly I said yes. I said, sir, I would really like to do a character like this because we have to bring in variations also as an actor. If you're going to do the same role repeatedly, then you get typecasted and you'll be sidelined. So I was waiting for this film. But compared to Mattu Vadalra, it's complete contrast anta. Right. So I also wanted something, something. ఏదో కొత్తగా చేద్దామని ఆగారు. Yeah, we need to do something which has some elements, no? You just don't want to come in, do something and get out. And Avantika, this is your first movie, Yes, right? this is my first And movie. did you sign any new projects? No. So when I signed this project, Chaitanya very firmly told me, Avantika, don't sign anything till this get released. Not because he wanted some other things for me, but he's like, just wait, take your sweet time, and then you'll get to know. Okay. So I wanted my sweet time. I wanted to see myself, like how well it will come. So let's see. Let's hope for the best. Okay. Good offers, please come. And she's more into ads అండి. ఎప్పుడు ads లో full busy ఉంటుంది. ఓకే. Yeah, she's a very famous. అంటే యాడ్స్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా బాలీవుడ్ లో ఎక్కువ కనిపిస్తుంటారు కదా. అండ్ యు ఆర్ ఏ ముంబై గర్ల్, రైట్? Yeah. Right. No, I am a Himachali. Okay. I belong from Himachal Pradesh, but I'm based out in Bombay. Okay. I live in Mumbai. Yeah. You tried in Telugu or Telugu movie? You got the opportunity from Telugu. So earlier I was associated with one of the agency over here named Puri Connects. Okay. So that's how I got into it. I auditioned for them, but it did not work out something or other. So then I got this audition as well. జనరల్గా ఇవన్నీ ఈ అవుట్ఫిట్ లో ఇలా చూస్తుంటే దేశముద్రులో హన్సిక గారిలో ఉన్నారు. That's a compliment. Yeah. Thank you. I gave you a compliment. Giving you very good compliment. Thank you so much. అండ్ అంటే వీళ్ళు ఇద్దరిని న్యాచురల్ గా కూడా ఇలాగే ఉండాలని ఏమన్నా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారని ఇప్పుడు అనిపిస్తుంది. అవును. చాలా పర్టికులర్ అబౌట్ లుక్స్ అండి. Yeah. He was Yeah, very yeah, particular. And Whenever you see the film also, we haven't put much makeup Yeah, and all. not at It's all. like very No. minimal because he wanted us as it is. even if very, very I put more lipstick or something, it's like no. That's not happening. Okay, sorry. Yeah. అండ్ ఇప్పుడు అంటే కొంతమంది డైరెక్టర్స్ సీన్ చేసేసిన తర్వాత సీన్ చాలా బాగా వస్తాయి, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. అవును. సో ఈయన ఏ టైప్ అంటారు? ఈయన రెండు అండి. రెండు. రెండు ఓకే. ఎక్స్ప్రెస్ చేస్తారు, చేయరు.
నచ్చలేదన్నా సరే ఎక్స్ప్రెస్ చేయరు ఒకసారి, ఓకే కానీ వద్దులే పర్లేదు బాగానే ఉందంటారు. కానీ మనకి ఆయన ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది ఈయనకి నచ్చకపోయినా నాకు బాగుంది అని చెప్తున్నాడు. ఓకే సరే మనం అడిగి తీసుకోవాలి. సో ఏంటంటే ఆయన ఈజ్ వెరీ కామ్ అండ్ ఇది, కానీ మనం ఆయన ఎక్స్ప్రెషన్ చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓహో ఈయనకి నచ్చలేదు అనుకుంటా, అయితే ఓకే బాగానే ఉందని ఉంటున్నారు, కానీ మళ్ళీ రీటేక్ కూడా చెప్పరు. సరే వద్దులే మనమే చేసేద్దాం, ఇంకోటి చేద్దామని చేయాలి. అండ్ అంటే మీరు ప్రేమ ఇష్క్ కాదల్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది, అండ్ ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వెరీ గుడ్ పొజిషన్. సో ఎప్పుడన్నా గెట్ టుగెదర్ అవ్వడం, కలవడం అలాంటివి ఏమన్నా ఉంటుందా? యా అంటే నాకు దాంట్లో ఇప్పుడు రీతు ఈజ్ వెరీ బిజీ అండ్ శ్రీ విష్ణు ఈజ్ వెరీ బిజీ. మళ్ళీ శ్రీముఖి ఈజ్ వెరీ బిజీ. హర్షవర్ధన్ రానే అక్కడికి బాలీవుడ్, అండ్ వాళ్ళ వితిక ఏమో వరుణ్ సందేశ్ యూట్యూబ్ తో ఫుల్ బిజీ ఉంది. సో వీళ్ళందరిలోకి నాకు వెరీ క్లోజ్ అంటే పవన్ డైరెక్టర్ అండి. ఓకే మేము ఎప్పుడు చాలా టచ్ లోనే ఉంటాము. అండ్ శ్రీ విష్ణు అంటే ఇంకా వెరీ నాకు బ్రదర్ లా అనమాట. ఓకే వెరీ క్లోజ్. ఇప్పుడు కూడా టచ్ లో యా రోజు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాను ఓకే ప్రతిరోజు. అంటే ఏమన్నా మూవీ పరంగా సజెషన్స్ అలా ఏమి ఉండదు? ఇన్ జనరల్ గా మాట్లాడు జనరల్ గానే ఆయన నేర్పిస్తారు, నేను ఆయన నేర్పించడం. సో ఈ వీళ్ళిద్దరు అండ్ వితిక కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే అండ్ అయితే ఈ మూవీతో లవర్ బాయ్ ఇంపాక్ట్ కంప్లీట్ గా వచ్చేస్తుంది మీకు? ఆల్రెడీ ఉంది కదా లవర్ బాయ్, ఆల్రెడీ ఉంది. అంటే మీరు గ్యాప్ ఇచ్చి రావడం వల్ల ఎక్కడో కొంచెం ఇప్పుడు నేనే మిమ్మల్ని చూడగానే ట్రైలర్లో ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను, ఆ డిస్టెన్స్ ఆ గ్యాప్ రాకుండా ఉంటే బాగా గుర్తుండిపోద్ది కదా. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ నవంబర్ కదా, నవంబర్ అయిపోయి వచ్చింది కదా, 26 నుంచి కంటిన్యూగా ఆల్మోస్ట్ ఒక 3 ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయండి. ఓకే యా సో అవి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని ఇలాగే లవ్ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే డిఫరెంట్ కాన్సెప్ట్. హి ఇస్ డన్ విత్ లవ్ స్టోరీ. యా ఇంకా అయిపోయిందండి. ఓకే కానీ అంటే లవ్ స్టోరీస్ అయినా మీరు అంటే మీరు కనిపించే విధానంలో డిఫరెన్స్. ఇప్పుడు ప్రేమ ఇష్క్ కాదల్లో వెరీ బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అంటే అది అంటే మూవీ మొత్తం బ్యాడ్ బాయ్, లాస్ట్ లో మార్పు వస్తుంది. అవును అంటే ప్లే బాయ్. అవును. అండ్ నెక్స్ట్ వైశాఖంలో కూడా డిఫరెంట్, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా డిఫరెంట్. మేబీ అప్పుడు చిన్న పిల్లోడు, అప్పుడప్పుడే ఇప్పుడు కొంచెం పెద్దోడు అయినట్టు. అదే సో నెక్స్ట్ మూవీస్ అన్ని డిఫరెంట్ మూవీస్. ఓకే తెలుగులోనేనా ఇంకా వేరే ఏమైనా లాంగ్వేజ్? తమిళ్లో ఆల్రెడీ చేశాను నేను, సినిమా చేశాను. బట్ తర్వాత నేను ఎందుకు నాకు అక్కడ ఆ సినిమా పర్లేదు అని అనిపించుకుంది, మంచి ఆఫర్స్ వచ్చినాయి. బట్ నాకు అక్కడ గైడ్ చేసి ఒక ఆవిడ నాకు వెరీ క్లోజ్ అనమాట. షీఈస్ నాట్ హియర్ నౌ. పాపం ఆవిడ చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇంకా అక్కడి నుంచి ఆ కనెక్షన్ స్లోగా మళ్ళీ ఇటే తెలుగు సైడ్ వచ్చేసాను. సో మరువ తర్మా గురించి ఒక సెంటెన్స్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మర్చిపోగలమా స్టోరీ. అదే మీనింగ్ అదే సీరియస్ గా మరి సినిమా చూసిన తర్వాత మీరు మర్చిపోలేరు అంతే. ఓకే డెఫినెట్ గా. yes and మీరు మరువ తర్మా సింగిల్ వర్డ్, సింగిల్ సెంటెన్స్ I don't know how to put it. It's a refreshing love story. Okay. And you? Come again, sorry. Maruva Tarma in single sentence. Yes. If you can say it in 3 or 4 sentences, it's okay. I don't know. చాలా ఆలోచిస్తున్నారు. A hope. A hope. Yeah. Okay, and thank you so much. సో మేము నిజంగానే మీ మూవీని మర్చిపోకుండా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీకు మత్తు వదలరా మరువ తరమా రెండు మా సో అలా కలిసి ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మంచి హిట్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. సో మరువ తరమా November 28న థియేటర్స్లోకి వస్తుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.